తెలంగాణ పంచాయతీలో ఎన్నికల హడావుడి నెలకొంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో 182 పంచాయతీలకు 701 సర్పంచ్, 1641 వార్డు సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లాలో 242 సర్పంచ్ స్థానాలకు 528, వార్డులకు 1895 నామినేషన్లు వచ్చాయి. మెదక్ జిల్లాలో 149 సర్పంచ్ స్థానాలకు 543 నామినేషన్లు, 1290 వార్డులకు 1815 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీజ. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ రెండో విడత నామినేషన్ల పర్వం సజావుగా సాగుతుంది. అయితే ప్రశాంత వాతావరణంలో నామినేషన్ ఏర్పాటు చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్తో పాటుగా పరిశీలకులు కూడా ఎన్నికల ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ సెంటర్లను కూడా నామినేషన్ సెంటర్లు కూడా పరిశీలించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసినట్టుంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట జిల్లాల వరకు చూసినట్టుంటే 182 స్థానాలకు గాను 701 నామినేషన్ దాఖలైనాయి. అదే మన సంగారెడ్డిలో చూసుకుంటుంటే 243 గ్రామ పంచాయతీలకు 2164, అదేవిధంగా చూసినట్టుంటే మెదక్లో చూసినట్టుంటే 149 గ్రామ పంచాయతీ స్థానాలకు 543 నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. అయితే మొత్తంగా చూసినట్టుంటే నేటితో ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ అనేది ఈరోజు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు అనేది దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. అభ్యర్థులు కూడా వివిధ పార్టీ సపోర్ట్ గా అభ్యర్థులు కూడా తాళం మేళాలతో, వాయిదాలతో, వంచనలతో కలిసి కూడా నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్టుంటే అధికారులు ఈ హంగామా అదే ఏదైతే ఇబ్బంది కలగకుండా క్లస్టర్లను ఏర్పాటు చేసి కూడా నామినేషన్ స్వీకరిస్తున్న పరిస్థితి ఈ అధికార యంత్రం కూడా కొత్త వరవడి స్వీకారం చుట్టిందని కూడా చెప్పవచ్చు. మొత్తానికైతే చూసినట్టుంటే అన్ని పార్టీల అభ్యర్థులకు ఆయా పార్టీల నాయకులు అండదండలతో కూడా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. శ్రీజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ మల్లారెడ్డి.